వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా ఇంటికి అనుకోకుండా వచ్చినప్పుడు మనం ఏదైనా స్వీట్ చేయాలనుకుంటే చిటికెలో అయిపోయేది కరెక్ట్ 15 నిమిషాలంటే 15 నిమిషాల్లో అయిపోయేదండి. పాలు సేమియా వేసి చేసే పాయసం అండి. సేమియా పాయసం చాలా అంటే చాలా క్విక్గా అయిపోతుంది. తయారీ విధానం చూసేద్దాం రండి. ఇలా ఒక కళాయి పెట్టేసి 2 స్పూన్లు నెయ్యి వేసేసి తర్వాత 1 కప్పు వరకు మనం సేమియా అయితే వేసేస్తున్నాము. సేమియా వేసి ఇలా మనం దూరలుగా వేయించుకోవాలండి. తర్వాత అది పక్కన పెట్టేసి డ్రై ఫ్రూట్స్ మనం ఏం కావాలనుకుంటున్నామో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ 2 స్పూన్లు నెయ్యి వేసేసి అందులో మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. చూడండి ఎంత బాగా మనకు పిల్లలు తినరు ఇవి. మా ఇంట్లో అయితే ఇలా నెయ్యిలో వేయించి వేసినవి ఇంకా నేను మా వారు తినాల్సిందే కాబట్టి నేను చాలా తక్కువ వేసాను. వేయకపోతే బాగుండదు చూడడానికి అన్నట్టుగా వేసాను. వాళ్ళైతే తినరు, అందుకని చాలా తక్కువ వేసుకున్నానండి. మీరు తినే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా నెయ్యిలో మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకొని పక్కన పెట్టుకొని లాస్ట్లో మిక్స్ చేసుకోండి. తర్వాత మనము ఇలా 1 లీటర్ పాలు అయితే తీసుకొని బాగా మరిగించుకోవాలండి. నేనైతే లీటర్ నాకు అందాజు తెలుసు కాబట్టి పోస్తున్నాను. మీరు కప్పుతో సేమియా తీసుకున్నప్పుడు అదే కప్పుతో ఒక 6 కప్పుల వరకు పాలు అయితే తీసుకోవాలండి. పాలు నీళ్ళు అన్నీ కలిపి 6 కప్పుల వరకు తీసుకోవాలి. నాకైతే మెజర్మెంట్ అవసరం లేదు కాబట్టి చేసేస్తున్నాను. మీరు చేసే పని అయితే కొత్తగా చేసే వాళ్ళైతే 1 కప్పు సేమియాకి 6 కప్పుల పాలు అని గుర్తుపెట్టుకోండి. అవి పాలు బాగా మరగ్గాగిన తర్వాత మనము ఆ సేమియా అయితే వేసి బాగా కలిపేస్తున్నాము. సేమియా అయితే ఇప్పుడు పాలల్లోనే ఉడికిపోవాలండి. ఒక్కసారి చక్కెర వేసిన తర్వాత స్వీట్ తగిలిన తర్వాత సేమియా మళ్ళీ కుక్ అవ్వదు. కాబట్టి మీరు ముందే సేమియా ఉడికిందో లేదో ఒకసారి అలా చేత్తో మెదిపి చూసుకోండి. మీకు సేమియా ఓకే, మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఉడికింది అన్న తర్వాత మాత్రమే మీరు షుగర్ యాడ్ చేయాలి. నేను బాగా పాలు కొంచెం దగ్గర పడే వరకు ఉన్నాను. చూడండి కొంచెం పాలు దగ్గర పడ్డాయి. ఇప్పుడు సేమియా అయితే బాగా ఉడికిపోయింది మనకు కావలసినట్టుగా. ఇప్పుడైతే మనం అదే కప్పుతో 1 కప్పు పంచదార అయితే తీసుకోవాలి. 1 కప్పు పంచదార తీసుకొని ఇలా చూడండి వేస్తూ కలిపినాను. 1 కప్పు సేమియాకి 1 కప్పు పంచదార, అలాగే 6 కప్పులు పాలు అండి. గుర్తుపెట్టుకోండి మెజర్మెంట్స్. బాగా చక్కెర వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా అయితే నేను కలిపేసానండి. ఇలా ఒక 5 to 10 minutes ఉంటే మనకు చక్కెర అంతా బాగా మెల్ట్ అయిపోయి బాగా కరిగిపోతుంది. పాయసం మరి కాస్త దగ్గర అయింది. చూడండి మనం ఈ స్టేజ్లో ఇందులో మనము యాలకులు ఉంటాయి కదా, యాలకులు 2 అలా దంచి వాటిని అయితే నేను పొడి చేసి వేసుకున్నాను. ఫ్లేవర్ కోసం అనండి ఇది. ఖచ్చితంగా మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. ఫ్లేవర్ అయితే ఏ స్వీట్లో అయినా సరే యాలకులు చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ తీసుకొస్తాయి. నాకు తెలిసి అయితే ఖచ్చితంగా వేయమని చెప్తాను. ఇంకా మనము ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టాం కదండి, అవన్నీ తెచ్చి ఇలా వేసి చివరిగా కలిపేయాలండి. అంతే, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పాయసం రెడీ అయిపోయింది. చాలామంది సేమియా పాయసం రెడీ అయినాక గడ్డ కడుతుంది అని అంటారు. అప్పుడు మీరు కాంచి చల్లార్చిన పాలు 1 కప్పు పక్కన పెట్టుకొని లాస్ట్లో దించిన తర్వాత